మన జాతీయ స్థాయిలో ఒక బలంగా ఏర్పడాలని సార్ వారు సంఘం ఏర్పాటు చేశారు, ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఆర్గనైజేషన్ యొక్క వివరాలు కూడా ఇప్పుడు మనకు వివరిస్తారు సార్ వారు కొద్దిసేపట్లో. కాబట్టి మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం శ్రేణులు ఉన్నారు వివిధ జిల్లాల నుంచి. వారిలో రాష్ట్ర స్థాయిలో ఉండే వాళ్ళని నేను విభాగాలుగా కొంచెం కమిటీ వారికి ఇంట్రడ్యూస్ చేస్తాను, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళు ఎవరు అనేది తెలియని వారు కూడా తెలుసుకుంటారు. మొదటగా ఏదైనా ఒక మెట్టు మహిళా విభాగం, వారు ఉంటే ఏదైనా సాధించవచ్చు మనం. కాబట్టి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ్ కుమార్ గారిని, అదేవిధంగా ఉపాధ్యక్షురాలు నంద్యాలకు చెందిన సుహాసిని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా విజయవాడ నుంచి సుశీల రెడ్డి గారు కూడా వచ్చారు, ఆమెను కూడా ఒకసారి వేదిక మీదకి రావాలా. ఈ మహిళా కమిటీ ఇంకా స్ట్రాంగ్ కావాలా, ఎందుకంటే ప్రతి విషయంలో మహిళలు తోడుంటే మనం ఏదైనా సక్సెస్ చేసుకుంటాం. కాబట్టి మీరు కమిటీని ఇంకా విజయవంతం చేయాలి. అదేవిధంగా మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలు సంజయారెడ్డి గారు కూడా ఒకసారి మేడం రండి, వేదిక మీదకి రావాల్సింది కోరుకుంటున్నాము. వీటితో పాటు సంఘానికి నాతో పాటు వెన్నంట ఉండి సంఘం ఇంత పెద్దగా అయిందంటే దానికి కారణం మన సంఘం గౌరవాధ్యక్షులు బైపేడి గారు. ఒకసారి ఆయన కూడా ఇంకా వేదిక మీదకి వచ్చి పరిచయం చేసుకోవాలా. ఎందుకంటే వీరందరినీ మేము ఎల్లప్పుడూ కూడా గౌరవించుకుంటూ ఏదో ఊరికినే బాగున్నామనే మాట కాదు, మనసులో నుంచి వచ్చింది. కాబట్టి అరుణ్ కుమార్ అక్క గారు కానీ, సుహాసిని అక్క గారు కానీ, ఎల్లప్పుడూ సుశీల అక్క గారు వీళ్ళంతా నాకు తోడుగా నిలబడ్డారు. మహిళా కమిటీ ఇంకా డెవలప్ చేయాలా, మీరు ఒక్కసారి వారి మాటల్లోనే అధ్యక్షురాలు మాట్లాడాల్సిందే కోరుకుంటున్నాను.